హాయ్ టు ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మార్చి 20వ తారీఖు జరగబోతున్నటువంటి 10th క్లాస్ ఎస్ఎస్సి ఇంగ్లీష్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బయోగ్రాఫికల్ స్కెచెస్ గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఐ హోప్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ పాటికే ప్రిపరేషన్ అనేది చేసేసి ఉంటారు. మళ్ళీ ఒక్కసారి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి బయో స్కెచ్ మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోయేటువంటి అందరి యొక్క బయో స్కెచ్లో ఒకసారి చదివారో లేదో ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ప్రాక్టీస్ ద ఫాలోయింగ్ బయో స్కెచెస్. వాటిలో ఇంపార్టెంట్ పర్సన్స్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ స్టీఫెన్ హాకింగ్స్. ఫస్ట్ యూనిట్లో ఉంది మనకి స్టీఫెన్ హాకింగ్స్ బయో స్కెచ్ అయింది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏపీజే అబ్దుల్ కలాం. మనకి యూనిట్ నెంబర్ 6 మై చైల్డ్హుడ్ లెసన్లో అబ్దుల్ కలాం గారి గురించి చెప్పడం జరిగింది. కాబట్టి ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క బయో స్కెచ్ కూడా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ సింగర్ అయినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ సి రీడింగ్లో ఉన్నటువంటి సావిత్రికి సంబంధించి ట్రిబ్యూట్ లెసన్లో మనకి సావిత్రి గురించి చెప్పడం జరిగింది. సో యాక్ట్రెస్ అయినటువంటి సావిత్రి యొక్క బయో స్కెచ్. అట్ ద సేమ్ టైం ఫస్ట్ యూనిట్లో సి రీడింగ్ అయినటువంటి ఐ విల్ డూ ఇట్ ఆ లెసన్లో మనకి నారాయణమూర్తి గారి గురించి చెప్పడం జరిగింది. నారాయణమూర్తి గారి యొక్క వైఫ్ అయినటువంటి సుధామూర్తి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ యొక్క బయో స్కెచ్. ఇంకా స్పోర్ట్స్కి వచ్చేసరికి పిటి ఉష, పివి సింధు, నెక్స్ట్ సివి రామన్. లిటరేచర్ వాటికి వచ్చేసరికి రవీంద్రనాథ్ ఠాగూర్. సోషల్ సర్వీస్కి వచ్చేసరికి మదర్ తెరీసా. నెక్స్ట్ అట్లాగే లిటరేచర్ కమ్ ఫ్రీడమ్ ఫైటర్స్ వచ్చేసరికి సరోజినీ నాయుడు. ఇప్పుడున్నటువంటి మనకి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. నెక్స్ట్ పద్మవిభూషణ్ అవార్డు పొందినటువంటి వెంకయ్య నాయుడు. నెక్స్ట్ సింగర్ ఘంటసాల. నెక్స్ట్ ఫేమస్ కార్టూనిస్ట్ అయినటువంటి బాపు. సోషల్ రిఫార్మర్ అయినటువంటి గురజాడ అప్పారావు. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్లో మనకి ఏ రీడింగ్లో ఉన్నటువంటి సత్యజిత్ రే. నెక్స్ట్ సినీ స్టార్ అయినటువంటి పునీత్ రాజ్ కుమార్. టాలీవుడ్ కామెడీ అయినటువంటి డాక్టర్ బ్రహ్మానందం. ఈ ఫేమస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో బయో స్కెచ్గా ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ఫేమస్ పర్సనాలిటీస్ వీరందరూ కూడా. సో వీరందరికీ సంబంధించినటువంటి బయో స్కెచ్ ఏదైతే ఉందో అంటే వీరి డీటెయిల్స్తో బయో స్కెచ్ ఎలా రాయాలి అనేది ప్రిపేర్ అవ్వండి. ఐ హోప్ బయో స్కెచ్ మార్కులో బయో స్కెచ్కి సంబంధించి 10 out of 10 అందరు స్టూడెంట్స్ కూడా తెచ్చుకుంటారని ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం.